హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, మా హౌస్ అమలాపురంలో హౌస్ అని చెప్పాను కదా, నా హౌస్ టూర్ అనుకున్నారేమో. హౌస్ టూర్ చూస్తే ఏముంటుందండి మజా. ఇవాళ మా అమలాపురం అంతా చూపిస్తాను. పదండి అమలాపురం అంతా చూసేద్దాం మరి ఏమేమి ఉన్నాయో. తీరు రోడ్డు గడ్డగా కారు ఆపేసాము, ఎందుకంటే ఇక్కడ ఒకటి చూపించాలనుకున్నాను మీకు, అందుకే ఆపేసానండి. ఇక్కడ అంకుల్ని అడుగుదాంలే ఏముంది, చేపలు అందరూ నెట్లో చూపించమనాలి కదా. అంకుల్ గారండి, ఇది వీడియో తీసుకొచ్చా, ఇప్పుడే చేప పట్టారండి ఇందులోని. వలేసారు చూసారు, ఏం చేప అండి ఇది? దాన్ని దెయ్యం చేప అంటారంట, ఇప్పుడే పట్టారు, మంచి ఫ్రెష్గా ఉంది. ఉండండి ఒకసారి వలేస్తారు, వెయిట్ చేద్దామే, మీకు చూపెడతాము. ఇప్పుడు అది ఏం పండుగ చూద్దామండి, ఇప్పుడే వలేసారు. ఇంకా మా పక్కన వెనకాల కూడా ఏముంటాయంటే, అటు సైడ్ మొత్తం అన్ని రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇవే ఉంటాయండి. అంటే మా దగ్గర బాగా ఫేమస్ అనమాట, అమలాపురం పక్కన బాగా రొయ్యల చెరువులు ఇవన్నీ వేస్తారు. సో పక్కన ఫ్రెష్గా మనం ఏంటంటే ఇలాగా దీన్ని ఏమంటారండి, చెరువులు అంటారా? కాలువ అండి, కాలువ. చెరువులు ఏం చెప్పాలో కూడా తెలియదు నీకు. చెరువుని కాలువ చెరువు అంటావేంటి? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కాలువ ఇది, కాలువలో వేసారు. ఇప్పుడు ఇందులో ఏమవుతాయి చూద్దాం ఆగండి. అలా కాలువలు వేసారు కదండి. అలా కాకుండానే కొంతమంది లీజుకి తీసుకుని పాడుకుంటారండి, అది చాలా ఫేమస్ ఇందా చెప్పాను కదా. ఇంకెలా ఉంటాయి పక్కన నెట్లు కట్టేసండి, మంచిగా నేను రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇలాగే వేస్తే అసలు మాకు ఎన్ని ఉన్నాయో మాకే తెలీదు, ఎందుకంటే ఏమి లేవు కాబట్టి. చూసారా సార్ డబుల్ యాక్షన్. అలా ఉంటాయండి. మేత ఎత్తే పైకొట్టి బాబు అనుష్క చూసారండి, అనుష్క చూడండి, చేపల చెరువు దగ్గర కాపలాగా వేస్తుంది అనుష్క. బెలగా వాడుతున్నారండి బాబు, మా వాళ్ళు వెళ్ళాలని టాలెంటెడ్ అండి బాబు. అమలాపురం వాళ్ళు అంటే మరి అంతే అలాగ ఉంటుంది. వచ్చేయండి మనకి ఇంకా బోళ్ళని చూపించాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఫైనల్లీ అమలాపురం సెంటర్కి వచ్చానండి, మెయిన్ సెంటర్కి. అమలాపురం రాగానే మీకు అమలాపురం గురించి చూపించాలి కదా. రెడీ, ఐ లవ్ అమలాపురం. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు. సో ఫైనల్గా మా ఊరు సెంటర్ మీకు చూపించగలుగుతానండి. ఇది ఇందులో ఒకటి ఏదో మిస్ అయింది, మీరు కనిపెట్టగలరేమో చెప్పండి. మీరు కనిపెట్టలేకపోతే నేనే చెప్పేస్తాను. అందులో ఒకటి మిస్ అయింది, కానీ కనిపెట్టారు లేదా అందులో కామెంట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదా, అమలాపురం సెంటర్లోకి వచ్చానండి. తర్వాత సెంటర్లో మాకు ఫేమస్ ఏంటంటే గడియార స్తంభం అని ఉంటుందండి, అంటే మన క్లాక్ టవర్ టైపు. సో క్లాక్ టవర్ గడియార స్తంభం ఏంటో మరి అది కూడా చూపిస్తాము, అలా వెళ్దామే ముందుకే. సో కనబడుతుంది కదండి, ఇదిగో గడియార స్తంభం. మీకు పైనుంచి షార్టేజ్ చూపెడుతున్నాను. మనకి ఇక్కడ ఏమన్నానే అంటే మీటింగులు జరిగినా ఏమన్నా సరే గడియార స్తంభం దగ్గర పెడతా ఉంటారండి. మేము గడియార స్తంభం అంటాం దీన్ని. సో ఇప్పుడంటే క్లాక్ టవర్లు అవి వచ్చేస్తున్నాయి, కానీ మామూలుగా అయితే గడియార స్తంభం అంటాము. సో మంచి అడవుడు జరుగుతూ ఉంది. పొద్దునే వద్దాం అనుకున్నాం, కానీ మనకి ఎక్కడ తెమలదు కదా, అంతా చేసుకుని వచ్చేసరికి 8 అయింది ఇప్పుడు. ఇంకా ఈ గడియార స్తంభం నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనిపించదండి. అంటే పైకి ఎక్కేసి ఆ గడియారం ఉండేది కదా, ఎవరన్నా గడియారం మార్చేస్తే బాగుండు, నేను వెళ్ళి ఎంతకని రాత్రి పైకి వెళ్ళి ఆ క్లాక్ తిప్పేద్దామా అనిపించదండి నాకైతే. పెద్ద ప్లానింగే. కానీ తిప్పేస్తే తిడతారు కదా, ఆయన మన లోపల కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, సర్లే అని చెప్పి అలా వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నా అడిగాల తిప్పేస్తే బాగుంటుంది అంటారా గడియారం క్లాక్? ఏమండి ఇంకోని అత్తారింటి దారేదులు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటారు కదండి, నాకు రైల్వే స్టేషన్ అంతా 10 నిమిషాలు కావాలి వెంటనే కొనేయండి అంటారు చూసారా, ఆ టైప్ లో ఇక్కడ కూడా ఎవరైనా కొనేస్తే నేను గబగబా పైకి వెళ్ళి క్లాక్ టవర్ లో నేను గడియారం తిప్పే వచ్చేద్దాం అనుకుంటున్నాను. అదే మా ఆయన అడుగుదాం అనుకుంటున్నాను, ఈలోపు వెళ్ళిపోయినట్టున్నాడు ఇక్కడ. ఈలోపు మా ఆయన నేను అడుగుతానేమో ముందే వెళ్ళిపోయాడు, అలాంటివి నేను చేయలేనే బాబు అనుకుంటానే. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఫుల్ అమలాపురం మీకు గడియార స్తంభం వ్యూ అంతా చూపెడుతున్నానండి, కనబడుతుంది కదా. ఇది మా అమలాపురం ఫేమస్ గడియార స్తంభం. ఈ గడియార స్తంభం దగ్గర నేను ఫైనల్లీ కీర్తితో అమలాపురం వచ్చేయారండి. మీరు కూడానే
ఇది ఇక్కడ మా గడియార స్తంభం. నెక్స్ట్ వేరే చూపెడతానే పదండి. సో వీడియోలు చెప్తున్నాం కదా అమలాపురంలో. పాప గుర్తుపెట్టి పాప వచ్చి నాతో ఫోటో దిగుతుంది. మంచిగా చదువుకోమ్మా, వీడియోలు అవి చూడకని చెప్తాను, నా వీడియోలు మాత్రమే చూడమని చెప్తాను. అది థ్యాంక్స్ అమ్మా. బాయ్ అంకుల్. బాయ్ బాయ్. అదే చూస్తున్నారు కదండి. నెక్స్ట్ మా కోనసీమ అంటేనే మంచిగా కొబ్బరికాయ కదా. సో కోనసీమ కొబ్బరికాయ దానికి తగ్గట్టుగా మనకి పెద్ద స్తూపం కట్టించారండి. ఇది అమలాపురం బస్ స్టాండ్కి ముందు వస్తుంది. చూసారు కదా అమలాపురం ఎంత పెద్ద కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ మీద పెట్టే డ్రై కోకోనట్ లాగా. ఈ కొబ్బరికాయ నాకు కట్టిన దగ్గర నుంచి డౌట్ కొట్టేద్దండి బాబు. అంటే కొబ్బరికాయలో నీళ్ళు ఎట్టు కట్టారా, నీళ్ళు లేకుండా కట్టారా? కొబ్బరికాయ అసలు లోపల మనకి వైట్ ఉంటుంది కదా కొబ్బరి తురుము, అది ఉందా? అంటే మనం పచ్చడి చేసుకుంటాం కదా ఆ టైపు, అలా ఎలా కట్టారో తెలియదు. ఇప్పుడు అడిగామనుకో మన కొడతారా కొబ్బరికాయ ఇచ్చుకుని. సో ఇదండి గడియార స్తంభం తర్వాత మన ఇంకొక ఫేమస్ ఏంటంటే మా కోకోనట్. అలా కొబ్బరికాయ పెట్టి ఇలా అమలాపురం అమ్మాయితో కోనసీమ కొబ్బరికాయ అనమాట. ఈ మన అమలాపురం వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మీరు కూడా కామెంట్ చేయండి. లోపే ఈ కొబ్బరికాయని ఇప్పుడు దాకా ఎంతమంది చూసారో, అమలాపురం, రాజమండ్రి, భీమవరం వీళ్ళందరూ చూస్తుంటారు కదా. ఎవరు చూస్తే వాళ్ళు లోపు కామెంట్ చేస్తా ఉండండి. నేను ఇంకో దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సర్లే కొబ్బరి లేదులే, ఓన్లీ కొబ్బరికాయ. మా అమలాపురంలో కొబ్బరికాయ చూసేసారా, అయిపోయింది. ఇంకా వేరే చూసేద్దాం పదండి. ఇక్కడ బస్ స్టాండ్లో అవి కూడా ఉంటాయి, అవి కూడా చూపించేస్తానే. ఇంత కొబ్బరికాయ అయిపోయింది కదండి. అది అయిందండి. పక్కనే జస్ట్ పక్కనే మా అమలాపురం బస్ స్టాండ్ ఉంటుందండి. ఇదే మా అమలాపురం బస్ స్టాండ్ కనబడుతుంది కదా. సో బస్ స్టాండ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా అమలాపురం బస్ స్టాండ్, మా అమలాపురం బస్ స్టాండ్. అదే కాకుండా నేను ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు మామూలుగా అది ఇంటర్ కాలేజ్ తర్వాత మీకు చూపెడతానులేండి, వెళ్ళి దారిలో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ నుంచి డిగ్రీ చదివాను అనమాట. డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి బస్సు ఎక్కడికి వస్తాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ ఎక్కి కాలేజీకి వెళ్ళాల్సి వచ్చేది. కొంచెం దూరం పట్టింది, నడిచి వెళ్ళి అది దగ్గర కాదు. సో అందుకని ఈ అమలాపురంలో నా ఎడ్యుకేషన్ అంటే నా గ్రాడ్యుయేషన్ అంతా ఇక్కడ స్టార్ట్ అయింది. అందుకే ఇక్కడ బస్ స్టాండ్లో వేసాము. తెగ తిరిగేసి వాళ్ళు అనమాట. ఆటోలు అంటే బస్సులు చాలా కష్టమైపోతుంది, ఏలాడతా ఊగుతా తిరిగే వాళ్ళు. అందుకని బస్ స్టాండ్కి వస్తామే కానీ బస్ స్టాండ్లో బస్సు మాత్రం ఎక్కను. బస్సు ఎక్క కూడా పక్కన ఆటోలు ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో అది మా అమలాపురం బస్ స్టాండ్ గురించి నా ప్రయాణం. ఓకే, నెక్స్ట్ చూసేద్దాం పదండి. బస్ స్టాండ్ బయట చూసారు కదా, అలా సరదాగా లోపలికి వద్దాం అనిపించింది. ఈ మధ్య బస్ స్టాండ్కి రావడమే మానేసాము. అంటే ఇప్పుడు బైపాస్ వేస్తారండి. విజయవాడ అమలాపురం తిరుగుతాం కదా, తిరగడం వల్ల మేము బస్ స్టాండ్ ఎగ్గొట్టేస్తున్నాం అనమాట. అలా బైపాస్ నుంచి వేస్తారు. సో ఇంక అందుకని లోపల రావడం అవ్వట్లేదు. చాలా సంవత్సరాల తర్వాత అమలాపురం బస్ స్టాండ్కి వచ్చానండి. సో అమెరికా నుంచి అమలాపురం బస్ స్టాండ్. సో లోపల కూడా ఒకసారి చూద్దాం, మీకు కూడా అలా చిన్నగా ఇది ఓవరాల్గా. సో ఇప్పుడు దాకా తిరిగాం కదండి, తిరిగి 9 అయిపోయింది ఆల్రెడీనే. 9 అయిపోతే మనకి ఆకలి వేద్ది కదా, ముందు తిండి ఇంపార్టెంట్. ఇక్కడ మా సుబ్బయ్య గారి హోటల్ చాలా ఫేమస్ అనమాట అమలాపురంలోనే. టిఫిన్లు అదిరిపోతాయి. సో అందుకే లోపలికి వెళ్ళి ప్రస్తుతానికి టిఫిన్లు కుమ్మేసి ఆ తర్వాత మిగతా స్టార్ట్ చేద్దామే. నడండి. ఇడ్లీ ఇడ్లీ పెసరట్టు కూడా చెప్పినట్టున్నారండి. ఇడ్లీ దోశ పెసరట్ట పూరియా అన్నిట్లో దోశ ఉండాలి. ఏంటి దోశ అంటే నీకు అంత ఇష్టమా? దోశ ఎలా పడుతుంది సార్? ఇడ్లీ దోశ పూరి దోశ ఉప్మానా దోశ బిర్యానీయా దోశ మళ్ళా అడుగుతున్నా చెప్పు. దోశ బిర్యానీయా? దోశ. ఈ మధ్య కీర్తి సురేష్ గారు అలాగే చెప్తున్నారు కదా, అందుకే నేను అలాగే చెప్తున్నాను. నిజానికి అది కాదు, బిర్యానీయే, దోశ కాదు. తినడం అయింది కదా, తినడం అయిన తర్వాత కాలేజ్ దగ్గరికి వచ్చామండి. చూస్తారు కదా కోనసీమ. సో కోనసీమ కాలేజ్, దీన్ని ఎస్కేబిఆర్ కాలేజ్ అంటారండి. అమలాపురంలో ఎస్కేబిఆర్ కాలేజ్ చాలా ఫేమస్ అనమాట. ఇందులో మనకి అన్ని టైపు ఉంటాయి, బీటెక్లో ఎంటెక్లో అలా టైప్లో మనకి అన్ని రకాల అవైలబుల్ ఉంటాయండి. సో ఇది కూడా ఫేమస్ కాబట్టి మీకు ఒకసారి ఫుల్ ఓవరాల్గా చాలా పెద్దది ఉంటుందండి. మేము ఎగ్జామ్లు రాయడానికి ఇక్కడికే వచ్చేవాళ్ళము. ఇది కాలేజ్. సో ఇది కూడా చూపెడదాం అనుకుంటున్నాను, చూసేయండి. ఈ వీడియో చూసి వాళ్ళు ఎవరన్నా ఎస్కేబిఆర్ కాలేజ్లో చదువుంటే మీరు కూడా కామెంట్ చేసేయండి మన అమలాపురంలోనే. ఓకే.
ఆదిత్య కాలేజ్ అండి. మా కాలేజు నేను ఇక్కడే చదివింది ఇంటర్ అంతా తెలుసా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మా అమలాపురం ఆదిత్య కాలేజు ఇక్కడే నేను చదివింది. మీకు ఒకసారి చూపెడదామని. ఇది మా కాలేజు, కీర్తి చదివిన కాలేజు. మేము 2 ఫ్లోర్లు ఉన్నాయి కదండి, మధ్య ఫ్లోర్లో ఉండేవాళ్ళు మేమే. అది మ్యాథ్స్ మనకు 75 తెలుసా, తెగ చదివేసేదాన్ని నేనే ఫస్ట్. సరే మరి ఇది ఓకే, కాలేజ్ చూసాం కదా, పదండి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇప్పుడు మా ప్రిన్సిపల్ గారు చూసారనుకో, మళ్ళీ రమ్మన్నారనుకో, మళ్ళీ కూర్చోబెట్టేయారనుకో, ఎందుకు వచ్చింది పదండి. చదువుకుందా అయిపోయింది కదండి. ఇంటర్ కాలేజ్ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత పెళ్లి కాదు కానీ పెళ్లి చేసుకున్న ప్లేస్ దగ్గరికి వచ్చాము. 12 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అనమాట అండి. అద్భుతం కాదు, ఘోరం జరిగింది ఇక్కడ. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. నీకు అర్థం కావట్లే. అందుకే నువ్వు మండపం వీడియో అనగా వచ్చావు. మండపం దగ్గర వీడియో చెప్తా ఉండి, అమలాపురంలో మా పెళ్లి జరిగింది. ఇది అమలాపురంలో కళ్యాణ మండపం, జానకి రామర్స్ కళ్యాణ మండపం. ఇదండి 12 సంవత్సరాల క్రితం ఇక్కడ మా పెళ్లి జరిగింది. అవునా, నిజమా? ఏమన్నా అక్కడికి వెళ్ళి వీడియో చెప్తారంటే నేను కూడా వస్తాను, నువ్వు వస్తానన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. చీడు ఎంత ఘోరం జరిగిపోయింది తెలుసా 12 సంవత్సరాల క్రితం. ఊరుకో ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అదిగో ఆ గ్లాసులోనే చూసా, బాగా గుర్తు. ఆ గ్లాసుల దగ్గరకు వచ్చి అదిగో ఏదో నక్షత్రం ఉంటారు. ఏం నక్షత్రం అది? ఇదేదో నక్షత్రం ఉన్నారు. అరుంధతి నక్షత్రం. ఆ నక్షత్రం కానీ నాకు జీవితాంతం సొక్కలు చూపిస్తున్నావు. అప్పుడు తెలియలేదు నాకు ఆ గ్లాసులో నుంచి అరుంధతి నక్షత్రం కనిపిస్తుందని చెప్పి. తర్వాత ఉంది నాకు పెళ్లి. అరుంధతిలో అనుష్క టైప్ లో ఊహించుకోవాలి నువ్వు. చాలు చెప్పాను చూడు, ఇంత వర్షంలో నీకు గొడుగులాగా తోడుంటాను అని చెప్పి మండపం దగ్గర ఎంత సింబాలిక్ గా జరిగిందో చూడు. వర్షాలు ఈయన అర్థం చేసుకోవు. చూడలే, నేను జేబులో చేతులు పడికి వెళ్ళిపోతున్నాను. నేను ఇంకా చూడలేను, ఇంకా ఈ ఘోరాలు చూడలేను నేను. బాగా పని చేయించుకుంటారు. ఇలా పెళ్లి దగ్గరకు వచ్చి బాబాయ్ అనేస్తారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అర్థం చేసుకోరండి పెళ్ళందరిలో. సరే పెళ్లి కళ్యాణ మండపం చూస్తారు కదా మా అమలాపురంలోని. ఇంకా తర్వాత ఎర్రంతో నల్లంతో కొన్ని ఉంటాయి అనమాట. అక్కడ కూడా వెళ్ళిపోదాం పదండి. దీని తీరే అమ్మ తీరు